నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ సెక్టార్ మాచిన్పల్లి మొదటి సెంటర్ అంగన్వాడీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాల్య విద్యార్థులకు వివిధ కళల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహాన్ని అందించడం చాలా స్ఫూర్తిదాయకమని అంగన్వాడీ టీచర్ రాధికారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాధికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య దశలోనే పలు పోటీల్లో పాల్గొనడానికై తగిన ప్రోత్సాహం అందించాలని మరియు అన్ని రకాలుగా వారికి తోడ్పాటును అందించినట్లయితే ఎన్నో విజయాలను నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని అంగన్వాడీ సెంటర్ టీచర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తే విద్యార్థులు ఉత్తమంగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గిరిజతో పాటు 20 మంది విద్యార్థులు, తల్లులు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు, అమ్మ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు, అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు, అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అమ్మ నాన్న వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు,
గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణి నేనని గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని పువ్వుల రాణి నేనని బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని బంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని బంగారు రంగు నాదని చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో వస్తానని చామంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని చలికాలంలో వస్తానని పల్లె పువ్వు చెప్పింది మండు ఎండలో వస్తానని పల్లె పువ్వు చెప్పింది ఏమని ఏమని మండు ఎండలో వస్తానని అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెలు ఇస్తామని 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 అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం అంగన్వాడీ కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం నమస్తే నేను బయటకు వెళ్తున్నా నువ్వు అల్లరి పనులు చేయకు నువ్వు బుద్ధిగా ఇంటికాడ ఉండు అని చెప్పు అంటే అప్పుడు కాకి కాకి సరేనా చలికి వస్తారు అందరు తిని మళ్ళీ రావాలి అదే పోతారా నేను చెప్పాను కదా నీళ్ళంతా ఎక్కువ పాడవేసి మంచిగా ఆడుకోవాలి అలాగే వెళ్ళండి అని చెప్పి నీళ్ళను ఎక్కువ పొదుపుగా వాడుకోవాలి పొదుపుగా కూడా వాడాలి